వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. రాష్ట్రంలో బెల్ట్ షాపులు నిషేధంలో భాగంగా ఎక్కడ బెల్ట్ షాపు ఉండకూడదు తక్షణమే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినప్పటికీ సరుబుజ్జిలి మండలంలో ఉన్న లైసెన్స్ వైన్ షాపుల యజమానులు అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాల రేఖాతర చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే మండుటెండలో మంచినీటి కష్టాలు ఉంటాయి, కానీ గ్రామాలలో బెల్ట్ షాపుల ద్వారా మద్యంకు మాత్రం ఎలాంటి కొదవలేదు. బెల్ట్ షాపుల బాబులకు భయం లేదు. గ్రామాలలో అన్ని బెల్ట్ షాపులలో జోరు ఎప్పటిలాగానే కొనసాగుతోంది. లైసెన్స్ వైన్ షాపులో వారు బెల్ట్ షాపులకు ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ ధరలను అమ్ముతూ నేరుగా బెల్ట్ షాపులను సరఫరా చేస్తున్నట్లు బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం బహిరంగంగా సేవించడానికి అనుమతులు లేనప్పటికీ ప్రతి డాబాలో, హోటళ్లలోనూ, పాన్ షాపులలో, బెల్ట్ షాపులలో బహిరంగంగానే మందుబాబులు మద్యం సేవిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చొరవ తీసుకుని గల్లీ గల్లీలో ఉన్న బెల్ట్ షాపులను అదుపు చేయాలని, బెల్ట్ షాపులకు సహకరించిన వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేయించాలని, అలా చేస్తే పేద కుటుంబాలు బాగుపడతాయని ప్రజలు కోరుతున్నారు.